అంటే సార్ అది ఎమ్మెల్యే టికెట్ సార్కి రాలేదని ధర్నాలు చేద్దామని అనుకున్నాం. కానీ ఆలోపే టికెట్ మేడం గారికి వచ్చిందని మేము ఆగిపోయాం. అంతే సార్, అంతే. అది సరే గాని ఇంతకీ ఇప్పుడు ఎందుకు వచ్చారు? చందాల కోసమా? అయ్యో సార్, ఎంత మాట అన్నారు సార్. చందాలు మాకేం వద్దు సార్. ఎప్పటికైనా మిమ్మల్ని మంత్రిగా చేసుకోవాలనే ఆశయం సార్. అవును. ఏమంటారు? అవును సార్. అందులో భాగంగానే రేపు మీ నిలువెత్తు విగ్రహాన్ని ఆవిష్కరించబోతున్నాం సార్. నా విగ్రహమా? అవును సార్, అవును, మీ విగ్రహమే. ఇదిగోండి చూడండి, ఎలా ప్లాన్ చేసాము. ఇవ్వండి, ఇదిగోండి చూడండి అమ్మా, చూడండి. సార్, మన పక్క కాలనీలోనే నడి సెంటర్లో మీ విగ్రహం ఏర్పాటు చేశాం సార్. మీరు నీలాంబరి అమ్మగారితో వచ్చి రేపు ఆ విగ్రహాన్ని ఆవిష్కరిస్తే మేమంతా చాలా సంతోషపడతాం. అది సరే గాని నాకు డౌట్ అయ్యా. నేను బతుకుండగానే నా విగ్రహం పెట్టడం ఏంటి? అంటే సార్ అది అడ్వాన్స్ థింకింగ్ సార్. అప్పుడే అందరికన్నా ముందుంటాం, అనుకున్నది సాధిస్తాం. బసవరాజు గారికి జిందాబాద్, బసవరాజు గారికి జిందాబాద్, బసవరాజు గారికి జిందాబాద్, జిందాబాద్. ఆగండి. విగ్రహం పెట్టారు సరే, నా విగ్రహాన్ని నేనే ఓపెన్ చేసుకోవడం ఏంటయ్యా? అంతా సెల్ఫ్ డబ్బా అనుకోరు? సార్, ఇప్పుడు ట్రెండ్ అంటే అదే సార్. ఇంకెవరైనా వస్తే కొంపలు మునిగిపోతాయి సార్. సార్, ఒక మంత్రం, ముఖ్యమంత్రం వచ్చారంటే మీ విగ్రహం గురించి పక్కన పెట్టి వాళ్ళ గురించే మళ్ళీ రాస్తుంది సార్ ఆ మీడియా. అప్పుడు టీవీల్లోనూ పేపర్లలోనూ తిప్పి వాళ్ళనే చూపిస్తారు సార్. అందుకే విగ్రహము మీదే, పబ్లిసిటీ కూడా మీదే రావాలని మా కమిటీ నిర్ణయం తీసుకుంది సార్. సార్, రేపు మీరు ఖచ్చితంగా రావాలి సార్. అమ్మా నీలాంబరి గారు, మీరు కూడా వచ్చి విగ్రహావిష్కరణ చేస్తే మేం చాలా ఆనందపడతాం. పైగా మీరు పెద్దవారు, మంచి మనసు, అందుకే అడుగుతున్నామమ్మా. అమ్మా, అందొచ్చిన అవకాశం వదులుకోకూడదు అనిపిస్తుందమ్మా. కరెక్టేరా, ముందు విగ్రహం ఓపెన్ చేసేద్దాం. ఆగండి. ఎన్నింటికన్నారు? అమ్మా, యాక్చువల్గా అయితే 10 గంటలకు ముహూర్తం అమ్మా. మీరు 12 గంటలకు వచ్చేయండి. పాపం ముందొచ్చినా మీరు అక్కడ ఉండలేరు కదా, అందుకని. సరే, వెళ్ళి ఏర్పాట్లు చేసుకోండి, మేము వస్తాంలే. ఏర్పాట్లు చేసుకోండి. అలాగేనమ్మా. సర్లే, వెళ్ళండి. మా అమ్మ చెప్పింది కదా, ఏర్పాట్లు చేసుకోండి, ఖచ్చితంగా వస్తాను. మంచి సార్. మంచి సార్, వస్తాం. బసవరాజు గారికి జిందాబాద్, బసవరాజు గారికి జిందాబాద్, బసవరాజు గారికి జిందాబాద్. అమ్మా, నా స్టాచ్యూ నేనే ఓపెన్ చేస్తా. ఈ రాజకీయాల్లో కొత్త ఒరవడి సృష్టిస్తా. శభాష్రా.
చాలా థ్యాంక్స్ అండి. అందరూ కలిసి చాలా సపోర్ట్ చేసినందుకు. సరే మీరు వెళ్ళండి. అలాగే అమ్మా. అమ్మయ్యా. ఏమండి ఇంకా ఏంటి ఆటో తుడుస్తున్నారు? త్వరగా పదండి, కీర్తిని చూడాలి. ముందైతే మీరు సర్దు. అమ్మా ఇటు. అయ్యో, ఎందుకు బాబు మీకు ఇవన్నీ? పర్లేదు అత్తయ్య, తీసుకోండి. ఇటు జాను జాను, ఇటు. జాను. నేను పెట్టేస్తాను నాన్న. బాబుజయ్, నువ్వు జాను కారులో వచ్చేసేయండి. నేను మావయ్య గారు ఆటోలో వచ్చేస్తాం. మేం కూడా ఆటోలోనే వస్తాం అత్తయ్య. ఏమంటావు జాను? అది కాదు బాబు, మీరు ఆటోలో రావాలంటే కాస్త ఇబ్బంది. మీరు కారులో వస్తే బాగుంటుంది కదా. పర్వాలేదు మావయ్య, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. ఎందుకు బాబు మీరు ఆటోలో రావడం? ఇబ్బందిగా ఉంటుంది. కారులో వచ్చేసేయండి, పర్లేదు. రావచ్చు అత్తయ్య, కానీ కలిసి ఉండడాన్ని ఆనందిస్తున్నాను. కలిసి ప్రయాణించడం కూడా ఆస్వాదించాలి కదా. సైకోగాడి కాస్త ప్రేమికుడు అయినట్టు భలే బిల్డపిస్తున్నావురా. అయినా నేను మీ అందరితో కలిసి దగ్గరగా మీతోనే వద్దాం అనుకుంటుంటే నన్నెందుకు దూరంగా రమ్మంటున్నారు? నాకేం ఇబ్బంది లేదు మావయ్య, నేను కూడా మీతోనే అందరితో కలిసి వస్తాను. కాదనకండి మావయ్య, కాదనకండి అత్తయ్య. రండి. మావయ్య మావయ్య, ఆ? ఒక్క నిమిషం మావయ్య, మీరు పక్కన కూర్చోండి, నేను డ్రైవ్ చేస్తాను. అయ్యయ్యో, మీరెందుకు బాబు, నేనే నడిపిస్తాను. మీరు అటు వచ్చి కూర్చోండి. సార్ బాయ్ సార్, జాగ్రత్తగా వెళ్ళిరండి. మావయ్య గారు మీరు పోనివ్వండి. యాక్టింగే అనుకుంటే ఓవర్ యాక్టింగ్ కూడా మొదలెట్టేశాడు ఏంటో.